హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం యాక్టివ్ డైరెక్టరీలోని గ్రూప్స్ మరియు ఓయూస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ వీడియో అనేది నేను ఎడిట్ చేయకుండా పెడతాను, ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏమైనా మిస్టేక్ చేసినా మీరు దాని నుంచి చూసి నేర్చుకోవచ్చు, ఈ మిస్టేక్ వస్తే ఎలా చేయాలనేది. సో అందుకోసమని నేను ఎలాంటి వీడియో కొద్దిగా లెంత్ ఉన్నా ఎడిట్ చేయకుండా పెడతాను. సో కంప్లీట్ వీడియో చూడండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. సో మనం సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ సర్వీసెస్ రైట్ క్లిక్ చేసి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఒక ఓయూ క్రియేట్ చేయాలనుకుంటే myITlabs.com అనేది నా డొమైన్. సో ఇప్పుడు నాకు myIT Labs కింద ఒక ఓయూ కావాలంటే దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఆర్గనైజేషనల్ యూనిట్, ఓకే, మై టెస్ట్ ఓయూ. ఓకే, సో ఇది ప్రొటెక్షన్ కంటైనర్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అనుకోకుండా ఎప్పుడన్నా డిలీట్ చేయాలని చూసి డిలీట్ అవ్వదు. మీకు చూపిస్తాను ఆ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఓయూ అనేది క్రియేట్ అయింది మీరు చూసినట్టయితే. సో దీని ప్రాపర్టీస్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, జనరల్, మేనేజ్డ్ బై అండ్ కాంప్లెక్స్ అని ఉంది కదా. సో దాని బదులు మనం ఫుల్ వ్యూ చూద్దాము. అడ్వాన్స్ ఫీచర్స్కి వెళ్తే మనకు ఫుల్ వ్యూ అని వస్తుంది. ప్రాపర్టీస్ ఇప్పుడు ఫస్ట్ చూసినట్టయితే మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, జనరల్, మేనేజ్డ్ బై అండ్ కాంప్లెక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్, సెక్యూరిటీ అండ్ అట్రిబ్యూట్ ఎడిటర్, ఈ 3 అనేది కొత్తగా యాడ్ అయ్యాయి. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందనేది చూపిస్తుంది. మనం ఎప్పుడు క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటిది, క్రియేటెడ్ డేట్ ఎప్పుడు, మోడిఫైడ్ ఎప్పుడు, యూఎస్ఎన్ సీక్వెన్స్ నంబరు, ప్రొటెక్షన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్. అంటే ఇప్పటిదాకా మనం చెప్పాను కదా నేను మీకు, ఇది ప్రొటెక్షన్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్. అనుకోకుండా ఎవరైనా ట్రై చేస్తారు ఓయూ డిలీట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఒకసారి డిలీట్ చేయడానికి చూద్దాము. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంటెడ్ టు డిలీట్ ద ఆర్గనైజేషనల్ మై నేమ్ టెస్ట్ ఓయూ. See, you do not have sufficient privileges to delete my test OU, or this object is protected from accidental deletion. ఓకే, సో ఇక్కడ మనకు ఈ సెలెక్ట్ చేసాం కదా మనము ఆబ్జెక్ట్ దగ్గర, ప్రొటెక్ట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్. అందుకోసం అని చెప్పేసి మనకి డిలీట్ అవ్వట్లేదు. సో ఇన్ కేస్ ని అన్చెక్ చేసేసి అప్లై ఓకే కొడితే డిలీట్ అనేది అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ట్యాబ్. సెక్యూరిటీ ట్యాబ్లో మనకి ఏంటంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది, పర్మిషన్ డెలిగేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫాల్ట్గా కొన్ని పర్మిషన్స్ వస్తాయి. ఓనర్కి వస్తుంది, సెల్ఫ్ ఆథెంటికేటెడ్ యూజర్స్కి, సిస్టము, myIT Labs డొమైన్ అడ్మిన్స్కి, ఎంటర్ప్రైజ్ అడ్మిన్స్కి. డొమైన్ అడ్మిన్స్కి ఎంటర్ప్రైజ్ అడ్మిన్కి అనేది ఫుల్ యాక్సెస్ ఉంటుంది మీరు చూసినట్లయితే. ఓకే, సో కీ అడ్మిన్స్ ఇలా ఉంటుంది. సో మీరు ఒకసారి ఇది మీరు 1 and 1 ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇలా మీకు కొన్ని డిఫాల్ట్గా అనేటివి ఉంటాయి గ్రూప్స్. సో అవి కాకుండా మీరు ఇంకేమన్నా కొత్తగా మీరు ఏమన్నా గ్రూప్స్ క్రియేట్ చేసేసి వాటికి పర్మిషన్ ఇవ్వాలి. ఒక ఐటీ టీం ఉన్నది, వాళ్ళకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. లేదు అంటే హెచ్ఆర్ టీం ఒకటి ఉంది, వాళ్ళకు ఒక పర్మిషన్ ఇవ్వాలంటే మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. సో నేను గ్రూప్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని నేను చూపిస్తాను మీకు ఇదే వీడియోలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్. ఇది పార్టీషన్ రిలేటెడ్. అట్రిబ్యూట్ ఎడిటర్ అంటే మీకు ఐడియా ఉన్నది కదా, స్కీమా పార్టీషన్స్ రిలేటెడ్ది. ఏమైనా స్కీమా రిలేటెడ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు డిలీట్ అనే నేను ఇప్పటిదాకా అది అన్చెక్ చేశాను కదా, డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ డిలీట్ అని ప్రెస్ చేసేస్తే ఆర్ ష్యూర్ యూ వాంటెడ్ టు డిలీట్ ద ఆర్గనైజేషనల్ యూనిట్ నేమ్డ్ మై టెస్ట్ ఓయూ, క్లిక్ ఎస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఓయూ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. మనకు గ్రూప్స్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, ఒకటి డిఎల్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఇంకొక ఓయూ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, టెస్ట్ గ్రూప్స్. సో
సో నేను ఈ ఓయూ కింద గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. న్యూ గ్రూప్. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రూప్ అనేది గ్రూప్ నేమ్ ఒకటి ఇవ్వాలి, ప్రీ విండోస్. ఓకే, నేను బయాస్ నేమ్ లాగా బయాస్ నేమ్ తీసుకుంటాను. సో గ్రూప్ నేమ్ వచ్చేసి నేను టెస్ట్ గ్రూప్ సెక్యూరిటీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రూప్ టైప్ ఉంది, గ్రూప్ స్కోప్ ఉంది. ఓకే, గ్రూప్ టైప్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ టైప్ అండ్ స్కోప్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని క్రియేట్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఏదైనా పర్మిషన్ ఇవ్వడానికి అనేది యూజ్ అవుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మీకు ఓయూలో ఇది సెక్యూరిటీ గ్రూప్స్తోనే మనం పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. సో దాని రిలేటెడ్ అనమాట. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్తోని ఇప్పుడు ఎందుకు మనకు డైరెక్ట్ ఒక యూజర్ అకౌంట్కి డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, దానికి ఏముంది అని అనుకోవచ్చు. దానికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క యూజర్ అకౌంట్కి పర్మిషన్ ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి మనం ఆ యూజర్స్ని దాంట్లోకి యాడ్ చేసినట్లయితే మనకు ఈ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఒక 100 మంది యూజర్స్ ఉన్నారు. 100 మంది యూజర్స్కి మనము ఒక్కొక్క యూజర్కి ఈ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దాని బదులు మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది అవుతుంది మనకు. సో దానికోసం సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని మనము దాంట్లో ఆ యూజర్స్ని ఎవరైతే అనుకుంటున్నామో ఆ యూజర్స్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదంటే అది చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళ పర్మిషన్స్ అనేది రెప్లికేట్ అవుతాయి. సో మనకు ఈజీగా ఉంటుంది, మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది, బర్డెన్ అవ్వదు అంతగానో. ఓకే, సో ఇక్కడ గ్రూప్ స్కోప్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయండి: డొమైన్, లోకల్, గ్లోబల్ అండ్ యూనివర్సల్. ఓకే, యూనివర్సల్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన ఫారెస్ట్లో ఉన్న అన్ని డొమైన్ కంట్రోలర్స్కి మనకు ఏ గ్రూప్నైనా యాడ్ చేయొచ్చు అనమాట. ఈ గ్రూప్లో ఏ యూజర్స్నైనా యాడ్ చేయొచ్చు. ఓకే, సో అలానే మీకు డిఫరెంట్ గ్లోబల్ లెవెల్లో డొమైన్ లోకల్ అంటే ఈ పర్టికులర్ డొమైన్ లోకల్ ఉన్న వాళ్ళదే యాడ్ చేయొచ్చు. ఇది ఏంటంటే పర్టికులర్ డొమైన్స్ది మాత్రమే. ఓకే, క్లిక్ ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ ఐకాన్ చూడండి, నేమ్ ముందు ఐకాన్ చూసినట్లయితే మీకు 2 పర్సన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో అది ఆబ్జెక్ట్ ఐడెంటిటీ కోసం మనకు ఇది ఆ ఐకాన్ ఉంటుందన్నమాట సెక్యూరిటీ గ్రూప్కి. ఓకే, సో మీకు సెక్యూరిటీ గ్రూప్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ చూద్దాం. సో న్యూ గ్రూప్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ కోసం చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ దేనికి యూజ్ అవుతుంది? సిమిలర్ అండి. సో మనము ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్లో ఏం చెప్పాను మీకు, పర్మిషన్స్ రిలేటెడ్ ఈజీ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ ఓన్లీ మనకు ఈమెయిల్స్ అండ్ రిలేటెడ్ వాటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 100 మంది యూజర్స్ ఉన్నారు, ఒక టీమ్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ సపోర్ట్ టీమ్ ఉన్నది అనుకోండి, వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోవాలి. ఒక 100 మంది యూజర్స్, 100 మంది ఐటీ టీమ్ ఉన్నారు, ఎవరు మెయిల్ చేసినా కానీ వీళ్ళందరికీ మెయిల్ వెళ్ళిపోవాలి. సో ఇండివిజువల్గా మెయిల్ వెళ్ళాలంటే ఇబ్బంది కదా. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక టెస్ట్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. డిఎల్ అని అంటారు, ప్లస్ ఇది అంటారు. సో యూనివర్సల్ అని సెలెక్ట్ చేసుకొని, ఇప్పటిదాకా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో డిస్ట్రిబ్యూషన్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ టైప్ చూపిస్తుంది, గ్రూప్ స్కోప్ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఐకాన్ కూడా సేమ్ ఉంటుంది గ్రూప్స్ దానికి. ఓకే, సో మీకు ఒక టెస్ట్ కోసం ఒక యూజర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఇది జస్ట్ మీకు ఆబ్జెక్ట్ ఐకాన్ ఎలా ఉంటుందో చూపించడానికని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూజర్కి అయితే సింగిల్ ఆబ్జెక్ట్ ఐకాన్ ఉంది. ఇక్కడ యూజర్స్ గ్రూప్స్కి అయితేనేమో డబుల్ పర్సన్ ఉన్నట్టు ఆబ్జెక్ట్ ఐడెంటిటీ. సో ఇది ఏంటంటే మనకు బేసిక్గా ఐడెంటిటీ కోసం అండి. ఇప్పుడు మనం ఒక సర్చ్ చేసాము, ఇప్పుడు అజ్యూమ్ మనము టెస్ట్ అని సర్చ్ చేసాము. టెస్ట్ అని సర్చ్ చేస్తే ఇక్కడ మన గ్రూప్ చూపించింది కదా, టైప్ గ్రూప్ అని చూపించింది కదా. సో ఇక్కడ నేమ్ ముందు చూస్తే మీకు డబుల్
డబుల్ హ్యూమన్ ఐకాన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం అరే ఇది గ్రూప్ రా అని చెప్పేసి అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు టెస్ట్ గ్రూప్ డిఎల్. ఓకే, డిఎల్లో మెంబర్స్ని యాడ్ చేయాలంటే మెంబర్స్కి వెళ్ళి క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసి టెస్ట్ అని ఎవరైతే యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని ఇక్కడ యాడ్ చేయొచ్చు. అది టెస్ట్ అనేది గ్రూప్ మీద నేను T3 అని ఇస్తున్నాను. ఓకే, సో T3 అని ఇస్తే మనకు ఇక్కడ T3 ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా T3 అని, ఆ యూజర్ని మనము ఈ టెస్ట్ గ్రూప్ డిఎల్లో యాడ్ చేసాం. సో ఇన్ కేస్ మనం ఎవరన్నా యూజర్ ఈ గ్రూప్కి మెయిల్ సెండ్ చేశారనుకోండి, ఈ మెయిల్ వచ్చేసి క్లయింట్ సర్వీసెస్ అని పెడదాం. క్లయింట్ సర్వీసెస్ @myitlabs.com. ఓకే, సో ఈ మెయిల్కి ఈ క్లయింట్ సర్వీసెస్ @myitlabs అనే గ్రూప్లో మనకు ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఈ T1 కానీ ఇంకా ఎవరైనా మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ అందరికీ మెయిల్ అనేది పోతుంది. ఓకే, సో అది కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటుంది, మనకు మేనేజ్మెంట్లో ఈజీగా ఉంటుంది. ఓకే, సో మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలనేది చూసాము. సో మనం మేనేజ్డ్ బై కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వేరెవరికన్నా మెంబర్షిప్ కంట్రోల్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు T3కి మెంబర్షిప్ కంట్రోల్ ఇవ్వాలనుకుంటున్నాం. చెక్ నేమ్స్ యాక్టివ్ మేనేజర్ కెన్ అప్డేట్ ద మెంబర్స్ లిస్ట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఈ T3 అనే పర్సన్ మనకు ఈ గ్రూప్ పర్మిషన్స్ ఇచ్చేసినట్టు ఈ గ్రూప్లో తను మెంబర్స్ని యాడ్ చేయొచ్చు, కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ లొకేషన్, మెంబర్స్ అనేది మెంబర్స్, ఇది మెంబర్ ఆఫ్ అంటే ఈ గ్రూప్ ఏ గ్రూప్స్లలో ఉన్నది అని చెప్పేసి అని. ఓకే, అప్లై. ఓకే, సో మనం డిస్ట్రిబ్యూషన్ గ్రూప్లో మెంబర్ని ఎలా యాడ్ చేయాలని చూసాము. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్లో కూడా సేమ్ ఉంటుంది. సో నథింగ్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను T3 అనేది యాడ్ చేస్తాను. సో అప్లై. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాడు కానీ పర్మిషన్స్ చూద్దాం ఎలా ఇవ్వాలని. ఇప్పుడు ఈ టెస్ట్ గ్రూప్ అనేది ఉంది. ఈ టెస్ట్ గ్రూప్ సెక్యూరిటీకి పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఈ OUకి. సో అప్పుడు ఏం చేస్తామంటే డెలిగేట్ కంట్రోల్, నెక్స్ట్ యాడ్ టెస్ట్ గ్రూప్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనం కావాలంటే ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటాం, క్రియేట్, డిలీట్ అండ్ మేనేజ్ యూజర్ అకౌంట్స్. సో తను అవి మాత్రమే చేయగలుగుతాడు, క్రియేట్ చేయగలుగుతాడు, అకౌంట్ డిలీట్ చేయగలుగుతాడు అండ్ మేనేజ్ యూజర్ అకౌంట్స్ మాత్రమే చేయగలుగుతాడు. రీసెట్ యూజర్ పాస్వర్డ్ ఇవన్నీ చేయలేడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఇప్పుడు ఈ టెస్ట్ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్కి మనం ఈ టెస్ట్ గ్రూప్స్ OUకి పర్మిషన్ ఇచ్చాం. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ప్రాపర్టీస్లో ఇప్పుడు ఏ గ్రూప్కి పర్మిషన్ వచ్చిందని. ఓకే, సెక్యూరిటీ ట్యాబ్కి వెళ్తే మీ ఇక్కడ ఆ గ్రూప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు అంతకుముందు మనకి టెస్ట్ గ్రూప్ సెక్యూరిటీ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు మనం పర్మిషన్ అనేది ఇచ్చాం. ఓకే, సో ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఈ టెస్ట్ గ్రూప్లో యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు, కావాలంటే డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఓకే, సో ఇలా పర్మిషన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము, నెట్వర్క్ ఫోల్డర్ క్రియేట్ చేసి కొంతమంది కొన్ని రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలి, కొంతమంది రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. సో దానికోసం కూడా యూజ్ అవుతుంది, మెయిన్ దానికోసమే. సో రిలేటెడ్ సెక్యూరిటీ పర్మిషన్స్ రిలేటెడ్ కోసం అయితే మెయిన్గా సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు గ్రూప్స్ గురించి, OU గురించి అండ్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అంటే ఏంది, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది, OU అంటే ఏంది అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.